అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈవెన్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, వేరే సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఎవరిలో అయినా సరే ఒకటే డౌట్. ఒక ఇద్దరు ముగ్గురు కలుసుకుంటే జరిగే చర్చ రాజకీయపరమైన చర్చే. మరో 45 రోజుల్లో మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. 45 రోజులు ఏంటి? ఇది మే 10వ తేదీ, మార్చి 10 కదా. మరో 35-40 రోజుల్లోనే పోలింగ్ ఉంది. సో ఏంటి గవర్నమెంట్ మళ్ళీ ఏమొస్తుంది, ఎవరు గెలుస్తారు, ఈ పొత్తులు పెట్టుకున్నారు కదా వీళ్ళు గెలుస్తారా, లేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారు? ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో అసలు నేను ఈ వీడియోలో చాలా స్పష్టంగా కొన్ని అంశాలు అనలైజ్ చేస్తాను. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ బలాలు బలహీనతలు, ప్లస్లు మైనస్లు చెప్తా. అలాగే టీడీపీ ప్లస్ జనసేన కూటమి బలాలు బలహీనతలు, ప్లస్లు మైనస్లు చెప్తా. ఉన్నదన్నట్టు ఫ్యాక్ట్స్ చెప్పేస్తా. సో ఇవి టక్కడ వేసుకుంటే ఈ బలాలు బలహీనతలు ఇవన్నీ కూడా రెండు పార్టీలకు సంబంధించి తక్కడ వేస్తే ఎవరికి ఎక్కువ తూగితే వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చినట్టు లెక్క. వాటి ప్రభావం, వాటి ఇన్ఫ్లుయెన్స్ జనంలోకి ఎలా వెళ్తుంది అనే దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో లాస్ట్లో ఇంకో పాయింట్ చెప్తా. ఇప్పుడు మొత్తం కూడా మనం ఈ బలాలు బలహీనతలు ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పుకుందాం. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా. ఈవెన్ ఎవరు ఏమనుకున్నా సరే, ఎందుకంటే ఈ మధ్య పాపం మన ఛానల్ మీద నిఘా ఎక్కువైపోయింది, ఏడుపులు ఎక్కువైపోయినాయి. సరే అదంతా పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాలు చెప్తా. ఫస్ట్ వైసీపీ బలాలు, సంక్షేమ పథకాలు. వైసీపీ అతిపెద్ద ప్రధాన బలం ఆ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలు. రాష్ట్రంలో సుమారుగా 50 లక్షల కుటుంబాలకు సంవత్సరానికి ₹1,00,000 చొప్పున ప్రభుత్వం నుంచి వెళ్తోంది. రకరకాల రూపాల్లో జగనన్న చేయూత కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, నేతనేస్తం కావచ్చు, ఈ కాపు నేస్తం కావచ్చు, లేదా ఏంటి పెన్షన్ల పంపిణీ, ఏదో ఒక పేరుతో అమ్మఒడి, రైతు భరోసా, ఏదో ఒక పేరుతో మన రాష్ట్రంలో సగటున 50 లక్షల కుటుంబాలకు సంవత్సరానికి ₹1,00,000 వెళ్తుంది. ఇది సంక్షేమం రూపంలో. వీడియో మొత్తం చూసే కామెంట్ పెట్టండి. అన్న సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లు వస్తాయా, మరి ధరలు పెరుగుతున్నాయి కదా, అటువంటి కామెంట్లు ముందే పెట్టొద్దు దయచేసి. మొత్తం వీడియో మొత్తం చూశాక లాస్ట్లో మీ అభిప్రాయం చెప్పండి, మీరు కామెంట్లు పెట్టండి. నేను ఇక్కడ చెప్తుంటా కింద కామెంట్లు టైప్ చేస్తారు, నెక్స్ట్ చెప్పేది చూడరు. యూట్యూబ్లో ఇదొక ఫాల్ట్ అనమాట. సరే, ఇది సంక్షేమ పథకాలు ఒక బలం, వన్ ఆఫ్ ద మెయిన్ బలం 50 లక్షల కుటుంబాలకు రావడం. తర్వాత డబ్బులు పంపిణీ. సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా ఆ పార్టీ డబ్బులు పంపిణీ విపరీతంగా ప్రారంభించింది. గత 2 నెలలుగా జనవరి నుంచి కూడా ఆ పార్టీ, ఆ అభ్యర్థులు, ఆ పార్టీ నాయకులు, వాలంటీర్లు ద్వారా సాధ్యమైనంత మేరకు ఇళ్లకు డబ్బులు పంపించేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంటికి 5,000 వెళ్ళిపోయినాయి. కుప్పం లాంటి నియోజకవర్గంలో అయితే ప్రతి ఇంటికి 10,000కు పైగా వెళ్ళిపోయినాయి. చాలామందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కానీ చాలా చోట్ల అంటే సంక్షేమ పథకాలు కాకుండానే వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డబ్బులు పంపిణీలు ఆల్రెడీ జరుగుతున్నాయి. సో ఇది కూడా వాళ్ళకి బలంగానే అనుకోవచ్చు. ఇక అతిపెద్ద బలం వైఎస్ జగన్ అనే ఒక చరిష్మా. ఇది టీడీపీ వాళ్ళకి ఎకచక్కాలు ఎటకారంగా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే గిట్టని వాళ్లకు ఆయన చరిష్మా ఏంటో, ఆయన బలం ఏంటో తెలియదు. కానీ వైఎస్ జగన్ అంటేనే ఒక చరిష్మా, ఒక మాస్ ఐకాన్. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి అంత చరిష్మా ఉందంటే బికాజ్ ఆఫ్ హిస్ సినిమాస్. ఆయన ఒక సినీ గ్లామర్ ఉంది కాబట్టి, ప్లస్ ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆలోచన, ఆయన ఆశయాలు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎక్కువ మంది జనం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికే. ఒక పల్లెటూరుకి, ఒక గ్రామానికి ఎక్కడికైనా వెళ్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ కూడా ఆ మాస్లో, ఆ గ్రామాల్లో, ఆ విలేజర్స్లో, ఆ మహిళల్లో, ఆ ఎస్సీ ఎస్టీ బీసీ, కొన్ని బీసీ వర్గాల్లో ఆ చరిష్మా ఉంది. ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఆయన చేసే డైలాగ్ డెలివరీని నమ్మే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. సో అదే ఆ పార్టీకి ఒక పెద్ద ఆస్తి, ఆ పార్టీకి ఒక పెద్ద బలం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాలు తిరిగేస్తే, రోడ్ షోలు చేస్తే మలుపు తిప్పేసే కెపాసిటీ ఆయనకు ఉంది. అది ఆ బలం అంతే. అంటే చూడండి, ఆ మాట తీరు చూడండి, ఆ డైలాగ్ డెలివరీ చూడండి, అది ఎవరికి సాధ్యం ఉండదు. అది ఫేక్ అని చాలామందికి తెలుసు. ఈవెన్ నాలాంటి వాడికి కూడా ఆయన మాట్లాడుతుంది అబద్ధం, ఫేక్ అని తెలుసు.
ఆ చుట్టూ 100 మంది చూస్తే అందులో 10 మందికో 20 మందికో ఆయన మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నాడు. అబ్బా అబద్ధమైన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని ఒక 10 మందికి అనిపిస్తుంది. కానీ ఒక 50-60 మంది అయ్యా అవునా అద్దొడ్డు అని నమ్ముతారనమాట. అంటే అలా నమ్మించే గుణము, అలా నమ్మించే శక్తి, అలా నమ్మించే మాట తీరు, అలా నమ్మించే ఎక్స్ప్రెషన్, హావభావం ఆయనకు సొంతం. సో ఆయనకు ఆ చరిష్మా ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అవునన్నా కాదన్నా జగన్ అంటే ఒక మాస్ ఐకాన్ ఏపీ పాలిటిక్స్లో. అలాగే ఎస్సీ ఎస్టీ ముస్లిం ప్లస్ బీసీల్లోని కొన్ని వర్గాల్లో ఆయనకు పట్టుంది. గత ఎన్నికల్లో ఎస్సీల్లో వైసీపీకి 65% పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఒక 3-4% తగ్గితే తగ్గొచ్చు. మోర్ దాన్ 60% వైసీపీకి ఇప్పుడు ఎస్సీల్లో ఓట్లు పడతాయి. ఎస్టీల్లో గత ఎన్నికల్లో 69% ఓట్లు వైసీపీకి పడ్డాయి. ఇప్పుడు ఒక 65% వరకు పడవచ్చు. గత ఎన్నికలతో పోలిస్తే కొంచెం తగ్గిన ఓవరాల్గా ఆ వర్గాల్లో వైసీపీ అంటే ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఇక ఐపాక్ అనే బలమైన వ్యూహము ప్లస్ పొలిటికల్ మార్కెటింగు ప్లస్ సోషల్ మీడియా. ఐపాక్ వాళ్ళకి బలమైన వ్యూహాలు ఇస్తుంది. ఇప్పుడు సిద్ధం అని ఉంది, సిద్ధం మనం చూస్తున్నాం. ఆ ఒక్క పదం రాష్ట్రం మొత్తం దద్దరిల్లుతుందా లేదా? 2019 ఎన్నికలకు ముందు రావాలి జగన్ కావాలి జగన్ అనే థీమ్ ఎన్నికలకు 3 నెలల ముందు జనంలోకి ఎక్కించారు. ఇప్పుడు సిద్ధం అనే ఒక పదాన్ని జనంలోకి ఎక్కించి విపరీతంగా పొలిటికల్ మార్కెటింగ్ చేస్తున్నారు, విపరీతంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. మీరు ఏ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా, ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా, ఏం ఓపెన్ చేస్తున్నా సిద్ధం 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 అనే తగలడుతుంది కదా. సో అది అంటే జనంలోకి తెలియకుండానే మైండ్లోకి వెళ్ళిపోద్ది. అది మనకు సంబంధం లేకుండానే మన మైండ్లోకి సిద్ధమని వెళ్ళిపోద్ది. అలా అది ఐపాక్ వ్యూహం అనమాట. బలమైన పొలిటికల్ మార్కెటింగ్. అబద్ధాన్నైనా సరే అచ్చుగుద్దినట్టు నిజం అనేలా, ఒక నిజం అనే నమ్మించేలా చెప్పడం వాళ్ళ స్పెషాలిటీ. సో అందులో ఆరితేరారు ఆ వ్యూహం. అలాగే వ్యవస్థలు, యంత్రాంగము, వాలంటీర్లు, ఇది అందరికీ తెలిసిందే. ఆల్రెడీ గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లు వెళ్తున్నారు, వైసీపీకి ఓటు వేయమని చెప్తున్నారు. ఆల్రెడీ అధికారులు వాళ్ళకి కావాల్సిన అధికారులను నియమించుకున్నారు పోలింగ్ అధికారులుగా. వాళ్ళకి కావాల్సిన పోలీసులను కావాల్సిన నియోజకవర్గాలకు నియమించుకున్నారు, కావాల్సిన జిల్లాల్లో వేసుకున్నారు అనుకూలంగా. సో అది అలాగే రూరల్ మహిళల్లో బలం, ఇవన్నీ కూడా వైసీపీ బలాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ బలాలు, ఎవరు కాదనలేనటువంటి బలాలు. మరి వైసీపీ బలహీనతలు ఏంటి? సో అది కూడా కీలకమే, అది కూడా చెప్పుకుందాం ఒకసారి. వైసీపీ బలహీనతలు కూడా ఇప్పుడు బలాలు చెప్పు ఇప్పుడు బలహీనతలు చూద్దాం. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇంకా అనేక వర్గాల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా ఉంటారు. ఉద్యోగులు దాదాపుగా 13-14 లక్షల మందికి పైగా ఉంటారు. ఇంకా ఇతర వర్గాలు చాలా వర్గాలు ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, దాదాపుగా 16 లక్షల మంది ఉంటారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇలా రకరకాల వాళ్ళందరిలో కూడా వైసీపీ అంటే విపరీతమైన వ్యతిరేకత ఉంది. అనవసరంగా ఈ పార్టీ అధికారంలో ఉన్నది అనేంత అసహ్యం ఉంది. సో అయితే ఆ వ్యతిరేకతను వాళ్ళొక్కల్లోనే ఉందా, వాళ్ళు మరో 2-3 ఆ వ్యతిరేకతను ఎక్కించగలరా అనే దాని మీద నెక్స్ట్ ప్రభావం ఉంటుంది. అలాగే ధరల పెరుగుదల, పన్నులు, ఖర్చులు. ఇందాక చెప్పాను కదా, సంక్షేమ పథకాలు ఒక్కో కుటుంబానికి భారీగా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల కుటుంబాలకు సంవత్సరానికి 1,00,000కు పైగా ఇస్తున్నారని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తుంది ఎలా ప్లస్ అవుద్దో ఇది మైనస్. ధరల పెరుగుదల, పన్నులు, ఖర్చులు. మనం ఎప్పుడూ లేదు చెత్త పన్ను మనం ఎప్పుడు ఇంతకుముందు కట్టలే, కానీ ఇప్పుడు కడుతున్నాం. రోడ్డు ట్యాక్స్, ఒక లారీ రోడ్డు ఎక్కితే వాళ్ళు కట్టాల్సిన గ్రీన్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ ఒకప్పుడు 500 ఉన్నది, ఇప్పుడు 10,000 అయింది. సో అది కూడా బాగా భారంగా ఉంది. అలాగే మనం ఒకప్పుడు కరెంటు బిల్లు, నాకు మొన్న ఒక మెసేజ్ వచ్చింది, 187 యూనిట్లకి 1000 రూపాయలకు పైగా కరెంటు బిల్లు కట్టాడు మన సబ్స్క్రైబర్ ఒక ఆయన నాకు పెట్టాడు. అదే తెలంగాణలో 212 యూనిట్లకి 515 రూపాయలు కట్టాడు. సో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ధరలు అలా విపరీతంగా పెరిగాయి. కాబట్టి సంక్షేమ పథకాలు తీసుకున్నామన్న అభిమానం ధరల పెరుగుదల వలన మైనస్గా మారే అవకాశాలు లేకపోలేదు, ఉన్నాయి. ఇక అవినీతి, అరాచకాలు, కేసులు, కక్ష సాధింపులు ఎక్కువ. ఇంత అరాచకాలు ఎప్పుడూ జరగల.
ఇన్ని దారుణాలు ఎప్పుడూ జరగల రాష్ట్రంలో. ఎప్పుడూ కూడా మనం ఇన్ని దారుణాలు ఇన్ని అరాచకాలు చూడాల. ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడి మీద ఒక ముద్ర వేసేయడం, ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడి మీద కేసు పెట్టేయడం, వాడిని ఏదో ఒక విధంగా డ్యామేజ్ చేయడం, ఆస్తుల మీదకు వెళ్ళడం, ఆర్థిక మూలాల మీదకు వెళ్ళడం చాలా అరాచకం అనమాట. కొన్ని నియోజకవర్గాల్లో బాగా అరాచక శక్తిగా మారిపోయారు. ఇది రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేదు. కాబట్టి అది వైసీపీకి ఒక పెద్ద మైనస్. అలాగే కార్యకర్తల్లో బాగా అసంతృప్తి ఉంది. వాలంటీర్లకు ఇచ్చిన వాల్యూ కూడా కార్యకర్తలకు ఇవ్వలేదే అనే అసంతృప్తి ఉంది. అలాగే నాయకుల్లో అసమ్మతి ఉంది. కొంతమంది నాయకుల్లో ఈ అభ్యర్థుల ఎంపిక కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, అది ఒక అసమ్మతి అయితే బాగా బలంగా ఉందన్నమాట. అలాగే సామాజిక వర్గ పదవులు పెత్తనం, ఇది చాలా కీలకమైన అంశం. ఇది కూడా వైసీపీకి మైనస్గా మారద్ది. వాళ్ళు ఏమంటారు, మేము బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చాం కదా అంటారు, కార్పొరేషన్లు సృష్టించాం పదవులు ఇచ్చాం కదా అంటారు. కానీ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవులన్నీ కూడా వాళ్ళ అనుకూల సామాజిక వర్గం చేతుల్లోనే ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు. అది వైసీపీకి చాలా మైనస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియని రిస్క్ గేమ్ వాళ్ళు ఆడి వాళ్ళకి తెలియకుండా వాళ్ళే మైనస్ అయిపోయారు. ఎందుకంటే మేము నామినేటెడ్ పదవులు ఎక్కువ ఇచ్చామని చెప్పారు. కానీ ఎవరికి ఎక్కువ ఇచ్చారు? పెత్తనం ఉన్న పదవులు ఎవరికి ఇచ్చారు? టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇచ్చారండి? ఏపీఐఏసీ చైర్మన్ పదవి ఎవరికి ఇచ్చారండి? అలా కీలకమైన పదవులు ఏవి కూడా ఈ బీసీలకో, ఎస్సీలకో, ముస్లిమ్స్కో రాలేదన్నమాట. పెత్తనం లేని నార్మల్ సాదాసీదా పదవులు ఇచ్చారు. సో ఆ చైతన్యం కొంత జనంలో ఉంది. అది వైసీపీకి ఒక పెద్ద మైనస్. అలాగే ప్రజల్లో గతంతో పోలిస్తే బాగా చైతన్యం వచ్చింది. యూత్లో బాగా చైతన్యం వచ్చింది. అలాగే వైసీపీ ఫేక్ ప్రచారాలు ఇట్టే కనిపెట్టేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఫేక్ ప్రచారాలు చేయడం వాళ్ళ బలం. అది ఫేకే అని కనిపెట్టడం మన రాష్ట్ర ప్రజల లక్షణం అలవాటు అయిపోయింది. సో కుర్రాల్లో ఇప్పుడున్న చైతన్యం, ఉత్సాహం ఇవన్నీ కూడా వైసీపీకి మైనస్గా మారాయి. అదే ప్రజలు నిజంగా గొర్రెలే అనుకోండి, ఏం చెప్పినా నమ్మేసే స్థితిలో ఉన్నారు అనుకోండి, 170 మంది వైసీపీకి ఓటు వేసేవాళ్ళు. కానీ వాళ్ళు చెప్తున్నది నిజమా కాదా అని ఆలోచించే శక్తి ఇప్పుడిప్పుడే వస్తుంది. కాబట్టి వైసీపీకి అది మైనస్సే. నేను చెప్తాను కదా, ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే వైసీపీ డ్యామేజ్, పతనం స్టార్ట్ అయినట్టే. సో అది ఇప్పుడు మొదలవుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మౌత్ టాక్. అంటే రాష్ట్రంలో మౌత్ టాక్ పరంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఉంది. ప్రతి 10 మందిలో 7 వైసీపీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మనం 10 మందితో మాట్లాడితే అందులో 7 వైసీపీ పరిపాలన నచ్చలేదు అని చెప్తున్నారు, వైసీపీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఇది వైసీపీ. మరి వాళ్ళందరూ నిజంగా వ్యతిరేకమో, నిజంగా ఓట్లు వేస్తారో లేదా తర్వాత మాట. కానీ మౌత్ టాక్ అయితే మాత్రం వైసీపీ మీద బాగా చండాలంగా ఉంది అనే మాట వాస్తవం. అలాగే వైఎస్ షర్మిల గారు, వైఎస్ సునీత గారు, వైఎస్ వివేక కేసు, ఇవన్నీ కూడా ఆ కేసు పరిణామాలు ఇవన్నీ వైసీపీకి మైనస్లే. సో మనం ప్లస్లు చెప్పుకున్నాం, మైనస్లు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా కొన్ని ప్లస్లు మైనస్లు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్లస్లు, వైసీపీ ప్లస్లు మైనస్లు గుర్తున్నాయి కదా. సో ఇప్పుడు టీడీపీకి సంబంధించి ప్లస్ల్లోకి వెళ్తే టీడీపీ ప్లస్ జనసేనకు సంబంధించి వీళ్ళు పొత్తు పెట్టుకోవడం ఒక పెద్ద బలం. వీళ్ళకి వ్యతిరేక ఓట్లు చీలవు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలవుగాక చీలవు. సో అది ఒక పెద్ద బలం. దాంతోపాటు అభివృద్ధి, గతంలో వీళ్ళు చేసిన అభివృద్ధి. యాక్చువల్ నేను వైసీపీ మైనస్లో రాజధాని, పోలవరం అవి కూడా పెట్టాలి, అవి కూడా ఉంటాయి. కాకపోతే వాటి ప్రభావం అంతగా ఉండదని నేను అనుకుంటున్నా. ప్రజలు వాటి గురించి అంతగా పట్టించుకోవట్లేదని నేను అనుకుంటున్నా. ఆ ప్రభావం అయితే ఉంది. ప్రజలు చర్చించుకుంటున్నారు అన్ని అంశాలు కూడా. సో వాటి గురించి కాకుండా వాళ్ళ వీధిలో అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారు. కాబట్టి అది కూడా ఒక మైనస్సే ఒక రకంగా. సరే, ఇక అభివృద్ధి టీడీపీ ప్లస్ జనసేనకు ప్లస్. అంటే వాళ్ళు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉండగా ఎన్ని తెచ్చారు? తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ తెచ్చారు, తిరుపతిలో ఐఐటీ తెచ్చారు, అలాగే మంగళగిరిలో ఎయిమ్స్ తెచ్చారు, అలాగే అమరావతి, పోలవరం, ఇలా చాలా ఎంతో కొంత అభివృద్ధి చూపించారు. కియా, చంద్రబాబు గారు అధికారంలో కియా తెచ్చారు, సెల్కాన్ తెచ్చారు, అలాగే విశాఖపట్నంలో మెడ్టెక్ తెచ్చారు. ఇలా బాగా అభివృద్ధి చేయగలిగారు. గతంలో చేసిన చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి ఇప్పుడు వాళ్ళకి ప్లస్గా మారదు. ఎందుకంటే వైసీపీ అభివృద్ధి చేయలేదు కాబట్టి. వైసీపీ అభివృద్ధి చేస్తున్నట్టు చెప్తున్నారు కానీ చేయలేదు. వాళ్ళు ఎన్నికల కోసం అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఏదో పనులు చేసి చూపించాలి కాబట్టి వెళ్ళి బటన్లు నొక్కడాలో, రిబ్బన్ కట్ చేయడాలో చేస్తున్నారు తప్ప నిజమైన అభివృద్ధి చేయట్లేదు.
సో అందుకు అభివృద్ధి విషయంలో అభివృద్ధి కోరుకునే వాళ్ళు అయితే మాత్రం టీడీపీ ప్లస్ జనసేనకే మద్దతు పలుకుతారనేది నిజం. సో ఓట్లు చీలిక ఉండదు. ఇక సంస్థాగత బలము సమన్వయము ఇది కూడా టీడీపీ ప్లస్ జనసేనకు ఒక పెద్ద బలమే, ఒక పెద్ద అసెట్. సంస్థాగతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే టీడీపీకే బలమైన నాయకత్వం ఉంది. టీడీపీకే ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్న బూత్ లెవెల్ లీడర్షిప్ ఉంది. బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేయగలిగే స్ట్రాంగ్ లీడర్షిప్ టీడీపీకి ఉంది. సో అది టీడీపీకి ఒక పెద్ద బలం. వాటితో పాటు జనసేన వాళ్ళతో చేస్తున్న సమన్వయం. సో అలాగే ప్రజల్లో చైతన్యం, సింపతి ఇవన్నీ కూడా టీడీపీకి బలాలు. వీటితో పాటు తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగిన, పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత టీడీపీ మీద వచ్చిన సింపతి, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత టీడీపీ మీద వచ్చిన సింపతి, ప్లస్ బీజేపీ కూడా వీళ్ళతో కలవడం, టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్లో భాగంగా వీళ్ళకి అన్ని రకాల అదనపు బలాలు, వ్యవస్థలకు సంబంధించిన బలాలు, ఫైనాన్షియల్ వ్యవహారాల్లో బలాలు అన్నీ కూడా చేకూరడం, ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా ప్లస్లు. గతంలో చేసిన అభివృద్ధే శ్రీరామ రక్ష, దాన్ని జనంలోకి తీసుకెళ్తే చాలు. దాంతోపాటు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా వీళ్ళు చేసింది చెప్పుకోవట్లే. గతంలో మంచి మంచి సంక్షేమ పథకాలు ఇచ్చారు. చంద్రన్న భీమా అని, అన్నదాత సుఖీభవ అని చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. వాటన్నింటినీ జనంలోకి తీసుకెళ్ళాలి. అవన్నీ కూడా బలాలు. సో ఇక బలహీనతలు కూడా ఉన్నాయి. బలహీనతలతో చెప్తే చేసింది చెప్పుకోలేకపోవడం బలహీనత. నేను ఇందాక చెప్పాను కదా, గతంలో చాలా సంక్షేమ పథకాలు చేశారు, అమలు చేశారు. వాటిని చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, నేను 2.5 లక్షల సంక్షేమ పథకాలు ఇచ్చాను, 4.5 లక్షల కోట్ల విలువైన నాన్ డీబీటీ బటన్లు నొక్కాను అని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. సో మరి టీడీపీ ఎందుకు చెప్పట్లా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చింది పోల్చుకుంటే మేము కూడా ఇచ్చాము, మేము కూడా 2014 నుంచి 19 వరకు ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఇన్ని పథకాలు అమలు చేసాము అని ఒక్కసారైనా చెప్తున్నారా? వాళ్ళ పథకాలను గుర్తు చేస్తున్నారా? చేయట్లా. అంటే చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్యూర్ ఉంది టీడీపీ ప్లస్ జనసేనకి, ముఖ్యంగా టీడీపీకి. అది ఒక పెద్ద మైనస్. అలాగే నిలకడ లేకపోవడం, బాబుపై అపనమ్మకం, ఇది కూడా కీలకం. చంద్రబాబు గారు అంటే రాష్ట్రంలో బోర్ కొట్టేసిన పొలిటీషియన్. ఆయన హామీలు ఇస్తాడు కానీ నెరవేర్చడు, ఆయన మాటలు చెప్తాడు కానీ అమలు చేయడు అని ఒక బాగా అపవాదం ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని వర్గాలు 40 సంవత్సరాలకు పైబడిన వాళ్ళలో చంద్రబాబు గారి పట్ల ఒక రకమైన అపనమ్మకం ఉంది. ఆయన పట్ల ఒక ప్రచారం ఉంది. ఆయన ఏది చేసింది చెప్పడు, గాలి మాటలు చెప్తాడు, గాలి హామీలు ఇస్తాడు అని. సో అందుకే బాబు గారిని చాలామంది నమ్మరు. అది ఒక పెద్ద మైనస్ అనమాట. అంటే యూటర్న్లు తీసుకుంటారని, మాటలు మారుస్తారని అది ఇది ఉంది. అది ఒక పెద్ద అపనమ్మకం. అలాగే నిలకడ లేకపోవడం, అలాగే బీజేపీపై కోపం, వైసీపీ ప్లస్ బీజేపీ ఒకటే అనే భావన. బీజేపీ కూడా వీళ్ళ పొత్తుల్లో కలిసింది. టీడీపీ ప్లస్ జనసేనతో బీజేపీ కూడా కలిసింది. మరి ఆ బీజేపీ మీద ఉంది ఒక కోపం ఉంది. ఈ 4.5 సంవత్సరాలు రాష్ట్రం ఇలా సంకనాకపోవడానికి కారణం బీజేపీ కదా. వైసీపీతో కలిపి బీజేపీ ఎన్నో ఫేక్ ప్రాపగండా చేసింది కదా, ఎన్నో రాజకీయాలు చేసింది కదా. మరి ఆ బీజేపీని వీళ్ళు ఎలా కలుపుకుంటారు? సో ఆ బీజేపీ మీద ఉన్న కోపం టీడీపీ ప్లస్ జనసేనకు రావాల్సిన ఓట్ల మీద పడవచ్చు. ముస్లిం వర్గాల్లో కొన్ని ఓట్లు మైనస్ అవ్వచ్చు. అయితే బీజేపీతో ఇది మైనస్ అవుద్ది, ప్లస్ అయ్యేవి కూడా వేరే వ్యవహారాలు ఉన్నాయి, డబ్బులు, పోలీసులు, వ్యవస్థ, అవన్నీ. ఇక ఓట్లు బదిలీ పరీక్ష, అభ్యర్థుల ఎంపిక, ఇది ఒక కీలకమైందండి. ఓట్లు బదిలీ జరుగుద్దా లేదా? నిడదవోలు కందుల దుర్గేష్ గారికి ఇచ్చారు, మరి అక్కడ ఓట్లు బదిలీ జరుగుద్దా లేదా? భీమిలి నెల్లిమర్ల ఆయన బంగారాజు గారికి ఇచ్చారు, అక్కడ ఓట్లు బదిలీ జరుగుద్దా లేదా? నెల్లిమర్లలో లోకం మాధవి గారికి ఇచ్చారు, అక్కడ ఓట్లు. అలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చిన సీట్లు, టీడీపీ ఈ సీట్లలో ఓట్లు బదిలీ ఒక పరీక్ష, ఒక పెద్ద ప్రశ్న. అది జరుగుద్దా లేదా అనేది చెప్పడం కష్టం. వీళ్ళు మాట్లాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది, వీళ్ళు సమన్వయం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏముందలే అయిపోద్దులే, ఏముందలే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మనం గెలిచేస్తాంలే, ఏముందలే మనం జనంలోకి వెళ్తుంటే 100,000 మంది మనకు వచ్చి హారతలు పడుతున్నారులే అని అనుకుంటే గాలిలో మేడలు కట్టినట్టే, గాలిలో దీపం పెట్టినట్టే. సో ఓట్లు బదిలీ జరగడం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఓట్లు బదిలీ జరిగే అవకాశం లేదు. 100% ఓట్లు బదిలీ జరిగే అవకాశం లేదు. ఒక 70%, 75% మాత్రమే ఓట్లు బదిలీ జరుగుద్ది. ఒక 25% ఓట్లు బదిలీ జరగకపోవచ్చు ఇప్పుడున్న అంచనా ప్రకారం చాలా నియోజకవర్గాల్లో. అలాగే డబ్బు, వ్యవస్థ, వ్యూహం, ప్లానింగు, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా మైనస్లు. సో ఇవి
ఈ రెండు పార్టీలకు సంబంధించి ప్లస్లు మైనస్లు, నేను వైసీపీకి సంబంధించి ప్లస్లు చెప్పా, మైనస్లు చెప్పా, కూటమికి సంబంధించి చెప్పా. సో వీటి ప్రభావం ఇప్పుడు ప్లస్సుల్ని కనుక జనం ఎక్కువగా నమ్మితే వైసీపీకి ఓట్లే, అంటే ఎవరి ప్లస్లు ఎంత ప్రభావం చూపిస్తాయి, ఎవరి మైనస్లు ఎంత ప్రభావం చూపిస్తాయి అనే దాని మీద ఓటింగ్ ఆధారపడి ఉంటుంది. ఈ 40 రోజులు కూడా వీళ్ళు ఈ ప్లస్లు మైనస్లు జనంలోకి తీసుకువెళ్ళే దాని మీద జనం ఆలోచన ఓటింగు ఆధారపడి ఉంటుంది. సో ఈ 40 రోజులు ప్రభావం చేసే అంశాలు ఇవే. ఈ ప్రచారాన్ని, క్యాంపెయినింగ్ని మొత్తం ప్రభావం చేసే అంశాలను నేను చెప్పా, ప్లస్లు మైనస్లు. సో దాని ఆధారంగా ఈ 40 డేస్ గేమ్ మారుతుంది అన్నమాట. సో దాన్ని బట్టి మనం పోలింగ్కి ఒక 1 వీక్ ముందు మనం ఎగ్జాక్ట్ రిపోర్ట్ అయితే చెప్పుకుందాం. థ్యాంక్ యూ.